సంఖ్యాశాస్త్ర రీత్యా ఎస్ అనే ఆంగ్ల అక్షరముతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో, ఉదాహరణ చెప్పాలంటే సురేష్, శ్రీలక్ష్మి, శ్రీనివాస్, సరిత, ఈ విధంగా అనమాట. ఈ వ్యక్తుల యొక్క గుణగణాలు ప్రధానంగా ఏ విధంగా ఉంటాయి అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ప్రధానంగా వీరి మనస్తత్వం గురించి ఒక్క మాటలో చెప్పడం కష్టమవుతుంది. ఎస్ అనే అక్షరం ఏ విధంగా అయితే వంపులు తిరిగి ఉంటుందో వీరి ఆలోచన విధానం కానీ, వీరి యొక్క స్వభావం కానీ అదే విధంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రధానంగా చెప్పాలంటే వివిధ రకాల ప్రతిభా పాఠవాలు వీరికి ఉంటాయని చెప్పవచ్చు. విశిష్ట వ్యక్తిత్వం కూడా కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా చిరునవ్వు అంటాం కదా, అది ఎప్పుడు కూడా వీరి మొహం మీద ఎప్పుడూ కూడా ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఎంతవంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎదుటి వ్యక్తులు తిట్టినా ఏదన్నా కానీ చిరునవ్వుతోటి సమాధానం చెప్పే ప్రయత్నం అధికంగా చేస్తుంటారు. బుద్ధి తీక్షణం కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. ప్రేమ కావచ్చు, లేదా ఎదుటి వ్యక్తుల్ని అసహించుకోవడం కావచ్చు, కోపగించుకోవడం కావచ్చు, ఏదన్నా కూడా సరే వీరు గంభీరంగా చేస్తారని చెప్పవచ్చు. అంటే ఏమాత్రం కూడా చిల్లరగా వ్యవహరించడం అంటాం కదా, అది వీరికి ఏమాత్రం కూడా నచ్చదు. ఏ విషయాన్నైనా నిర్ణయించాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే మాత్రం ఎస్ అనే అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారి సమయాన్ని ఎక్కువగా తీసుకుంటారు. దీనివల్ల ఏంటంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తీసుకునే నిర్ణయాలు ఆలస్యంగా తీసుకోవడం వల్ల చాలా వరకు కూడా జీవితంలో కొన్ని మంచి అవకాశాలను కూడా వీరు పోగొట్టుకుంటారని చెప్పవచ్చు. కాబట్టి ప్రధానంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా వీరికి ప్రతిభా పాఠవాలు, బుద్ధి తీక్షణత అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేటువంటిగా వీరి మనసును కానీ వీరు మార్చుకున్నారనుకోండి, జీవితంలో వీరు మంచి స్థాయికి ఎదుగుతారని చెప్పవచ్చు. ఏదైనా ఒక విషయం పట్ల మాట్లాడాలంటే స్పష్టత కూడా వీరికి అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఆత్మచింతన కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో యథాశక్తిగా పాల్గొనాలి అన్నటువంటి ఆసక్తి కూడా వీరికి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రధానంగా చెప్పాలంటే వీరికి బాధ్యతలు ఏవైతే అప్పగిస్తామో, అంటే ఏ వృత్తిలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా సరే వాటిని చాలా నిష్ఠగా పూర్తి చేస్తారు, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. ప్రధానంగా వీరికి ఉన్నటువంటి ఒక లోపం ఏంటంటే 10 మందిలో కూడా నేను ప్రముఖంగా కనిపించాలి, 10 మంది కూడా నన్ను గుర్తించాలి, 10 మంది కూడా నన్ను గౌరవించాలి అన్న వైపుగా వీరి ఆలోచనలు ఎప్పుడూ కూడా అటువైపుగా వెళ్తుంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే వీరిని కనుక గుర్తించకపోతే కొంతవరకు వీరు బాగా నొచ్చుకుంటారు, మనసుకు సంబంధించి కొంతవరకు బాధపడడం కూడా వీరికి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా వీరు వీలైనంత వరకు కూడా జనంతోటి మంచి రిలేషన్షిప్స్ అంటాం కదా, అవి అన్ని వర్గాల వారితో కూడా ఎక్కువగా పెంచుకునే ప్రయత్నం కూడా ఎప్పుడూ చేస్తుంటారు. ధనార్జన కన్నా కూడా వీరికి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, తెలివితేటలు అధికంగా ఉండాలి, 10 మంది కూడా నన్ను గుర్తించాలి, డబ్బు ఈరోజు వస్తుంది రేపు పోతుంది, కానీ నాకున్నటువంటి సరస్వతీ కటాక్షం ఏదైతే ఉందో ఇది 10 మందికి ఉపయోగపడాలి, దీనివల్ల నన్ను 10 మంది గుర్తించాలి అన్న వైపుగా వీరి ఆలోచన విధానం అధికంగా కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా వీరు ధనాన్ని, హోదాన్ని వీరు జీవితంలో సంపాదించుకున్నప్పటికీ కూడా తమ వస్తువులను ఎవరికైనా ఇవ్వాలి అంటే మాత్రం వీరి మనసు ఏమాత్రం కూడా అంగీకరించరు. అంటే వీరికి ఏదైనా వీరి దగ్గర వస్తువులు ఉన్నాయనుకోండి, ఇతర వ్యక్తులు కొన్న వస్తువులు కావచ్చు, లేకపోతే బహుమానంగా ఇచ్చిన వ్యక్తులు ఏమైనా ఉన్నాయనుకోండి, అవి వీరికి ఉపయోగం లేకపోయినా సరే అలాగే తమ ఇంట్లో దాచుకునే ప్రయత్నమే చేస్తారు తప్పితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుటి వ్యక్తులకు ఆ వస్తువు ఉపయోగపడుతుంది అంటే కూడా ఏమాత్రం ఎవరు. దీనివల్ల ఏంటంటే కొంతవరకు వీరిని సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, కుటుంబ సభ్యులు కానీ వీరిని పిసినారులుగా కూడా కొంతవరకు గుర్తించే ప్రయత్నం చేస్తారు. కానీ పిసినారితనం వీరికి ఉండదు, కానీ తమకు ఇష్టమైనటువంటి వస్తువులను మాత్రం ఎదుటి వ్యక్తులకు ఇవ్వడానికి మాత్రం వీరు ఏమాత్రం కూడా ఇష్టపడరని చెప్పవచ్చు. ఇక చెడు హృదయం అయితే కాదు, వీరి మనస్సు, హృదయం, ఆలోచనలు ఎప్పుడూ కూడా మంచిగానే ఉంటాయి, కానీ తొందరపాటు స్వభావం, కొంతవరకు కోపం అధికంగా ఉండటం, ఎదుటి వ్యక్తులు ఏదన్నా తాము చెప్పిన మాట వినడం లేదు లేదా గౌరవించడం లేదు. టీ అనే అక్షరముతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో ఒక్క మాటలో చెప్పాలంటే వారిని మంచి శక్తివంతులుగా చెప్పవచ్చు. 100కి 100 పాళ్ళు ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులుగా చెప్పవచ్చు. ఏ పని చేసినా కూడా దృఢ సంకల్పంతో, ఆత్మవిశ్వాసంతో మాత్రమే చేస్తారు. సగం తెలిసి సగం తెలియకుండా ఇటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేయడం లేదా అటువంటి వారి గురించి చర్చించడం ఏమాత్రం కూడా చేయరనే చెప్పవచ్చు. అంటే ఏంటి, మనలో చాలామంది ఏంటంటే మిడిమిడి జ్ఞానంతో ఎన్నో పనులు చేయడం, ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం, ఆ తర్వాత మనం ఇబ్బంది పడడం, కుటుంబ సభ్యులను ఇబ్బంది పడడం, ధన నష్టం, పరువు నష్టం, ఈ విధంగా మన జీవితంలో చాలామంది పరిశీలన చేస్తే మనకు అధికంగా ఉంటుంది. కానీ టీ అనే అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారి యొక్క గొప్పతనం ఏంటంటే వారి మంచి శక్తివంతులు, అదేవిధంగా దృఢ సంకల్పము ఉంటుంది, ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక పని చేయాలి అంటే వారికి ఆ పని పట్ల పూర్తిగా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మాత్రమే వారు ఆ పని చేస్తారని చెప్పవచ్చు. వీరికి ఏదైనా ఒక సక్సెస్ వచ్చిందనుకుందాం, అంటే ఒక సంతోషంగా గడిపే సమయం వస్తే అది వారి బంధుమిత్రులతోటి, కుటుంబ సభ్యులతోటి అందరితో కూడా గడిపే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వీరికి ఏదైనా ఒక దుఃఖం కానీ, బాధ కలిగించే సంఘటన కానీ ఎదురైతే దాన్ని ఒంటరిగా అనుభవించే
ప్రయత్నం చేస్తారు. వీరి సన్నిహితులకు కానీ కుటుంబ సభ్యులతో కూడా కనీసం వారు ఆ బాధను తెలియజేసే ప్రయత్నం కూడా చేయరు. ఇది వీరిది ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిత్వంగా కూడా దీనివల్ల చెప్పొచ్చు. దీనివల్ల మనం మార్చుకోమని చెప్పాల్సిన అవసరం అంటే ఏమీ లేదు, ఎవరికి ఇబ్బందులు అయితే ఏమి లేవు. కానీ ఏదేమైనప్పటికీ కూడా మనకు ఏదైనా ఒక బాధ, కష్టం, నష్టం వచ్చినప్పుడు కొంతమంది సన్నిహితులు మనకు ఉన్నప్పుడు మనం వారితో ఆ బాధను పంచుకున్నప్పుడు ఏంటంటే వారు ఒకవేళ ఆ బాధను తీర్చలేకపోయినా కొంతవరకు మనకు కూడా మనసుకు ఉపశమనం కలుగుతుంది. ఈ విధంగా టీ అని ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో ఇటువంటి కొంతవరకు మంచి ఫ్రెండ్స్ అంటాం కదా, వాటిని ఏర్పాటు చేసుకోవడం, ఏదైనా ఒక కష్టము నష్టము వచ్చినప్పుడు వారితో షేర్ చేసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా కార్యనిర్వహణ దక్షత, అదేవిధంగా కల్పనా శక్తి కూడా ఈ టీ అని ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారికి చాలా అధికంగా ఉంటుంది. భగవంతుని పట్ల కూడా ప్రగాఢమైనటువంటి విశ్వాసం కూడా ఉంటుంది. తమ మీద తమకు నమ్మకం ఉంటుంది. అదేవిధంగా తమ చేసే పని మీద తమకు నమ్మకం అధికంగా ఉంటుంది. భగవంతుని పట్ల కూడా వీరికి నమ్మకం అధికంగా ఉంటుంది. ప్రకృతిని ఎక్కువ కూడా ఆస్వాదిస్తారు. ప్రకృతితో ఉండేందుకు ఎక్కువ కూడా వీరు ప్రయత్నం చేస్తుంటారు. దేశమన్నా, రాష్ట్రమన్నా, ఇష్టమైనటువంటి వ్యక్తులన్నా, కుటుంబం పట్ల కూడా వీరికి అపారమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఏదైనా ఒక కీలక నిర్ణయం తీసుకోవాలంటే సాధ్యమైనంత వరకు కూడా సొంత నిర్ణయాలు తీసుకునేందుకు వీరు ఎక్కువ కూడా ప్రాధాన్యతనిస్తారు. కానీ తొందరగా కూడా నిర్ణయాలు తీసుకుంటారు. ఏ సమయంలో ఏం మాట్లాడాలి, ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎంతవరకు ఎదుటి వ్యక్తులతోటి మాట్లాడాలి అన్న విషయంలో మాత్రం వీరిది అందవేశం చేయగా చెప్పవచ్చు. ఇక ఎవరైనా ఏదైనా వ్యక్తులు వీరికి సలహా లాంటిది ఇచ్చారనుకోండి, శ్రద్ధగా వింటారు. మధ్యలో వారిని ఏమాత్రం కూడా అడ్డుకోరు. విన్న తర్వాత మాత్రం తుది నిర్ణయం మాత్రం తమ మనసుకు నచ్చిందే తీసుకునే ప్రయత్నం వీరు అధికంగా చేస్తుంటారు. అదేవిధంగా చట్టం పట్ల కొంచెం భయము, భక్తి కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా న్యాయంగా ఉండాలి, ధర్మబద్ధంగా జీవించాలి. జీవితంలో మనం ఈరోజు మంచి స్థాయిలో ఉండవచ్చు, రేపు ఉండకపోవచ్చు, కానీ ఎల్లుండి మనకి ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా జీవిస్తూ భగవంతుడికి ఒక్కడికి మనం సమాధానం చెప్పుకుంటే సరిపోతుంది. మిగిలిన వారి పట్ల మనం పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు అన్న వైపుగా వీరి యొక్క ఆలోచన విధానం అధికంగా ఉంటుంది. అదేవిధంగా వీరు ఏ ఒక్క వృత్తిలో ఉన్నప్పటికీ, రంగంలో ఉన్నప్పటికీ కూడా పలు రంగాల పట్ల వీరికి మంచి నాలెడ్జ్ కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఇక కార్యనిర్వహణ కూడా ఆ శక్తి అంటాం కదా, కార్యనిర్వహణ శక్తి కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. ఇక ఏదైనా ఒక పని మనం చేసేటప్పుడు ఆత్మవిశ్వాసంతో చేయాలి. ఆ పనిని నిష్ఠతోటి, నిబద్ధతోటి చేయాలి. ఆ తర్వాత వచ్చే ఫలితాన్ని నాకు ఏమాత్రం కూడా సంబంధం లేదు, ఇది భగవంతుడి యొక్క నిర్ణయం, ఫలితం అన్నది అన్న వైపుగా వీరి ఆలోచనలు ఉంటే కొంతవరకు వీరిని చూస్తే కూడా ఏంటి వీరు ఎక్కువగా వైరాగ్యంగా ఉన్నారే, వైరాగ్యమైనటువంటి ఆలోచనలు ఉన్నాయని చెప్పి అనిపిస్తుంది. కానీ వీరి యొక్క ఆలోచన విధానం ఏంటంటే తాను పని చేసేటప్పుడు నిష్ఠగా, నిబద్ధతగా పనిచేయాలి. ఆత్మవిశ్వాసం అధికంగా ఉండి పనిచేయాలి. ఒక పని ప్రారంభం చేసేటప్పుడు పూర్తిగా అందులో లోతుబాతలు తెలుసుకుని ప్రారంభం చేయాలి. అంతవరకు వీరు ఆలోచన చేస్తారు. మరొక విషయం ఏంటంటే ఎదుటి వ్యక్తులు తమ నమ్మిన వారు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఏమాత్రం ఒక చిన్న ఆపదలో, కష్టంలో ఉన్నారంటే వెంటనే వెళ్ళి స్పందిస్తారు. వారి దగ్గరికి వెళ్ళి వారికి ధైర్యాన్ని చెప్తారు. అదేవిధంగా వీరు చేయగలిగినటువంటి సహాయం ఏదైనా ఉంటే కూడా వెనక ముందు ఆలోచించకుండా కూడా ఎదుటి వ్యక్తులకు మాత్రం సహాయం చేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే వీరిలో ఉన్నటువంటి ఈ సుగుణాలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల ఏంటంటే 100 మంది కూడా వీరిని ఇష్టపడతారు. ఒక్కసారి వీరితోటి స్నేహితం కానీ, బంధుత్వం కానీ ఏదైనా కలిసిన తర్వాత జీవితాంతం వీరిని వదిలిపెట్టే పని మాత్రం చేయరు. ఎప్పుడు కూడా చిరునవ్వు నవ్వుతూ కాస్త చూడ్డానికి కాస్త గంభీరంగా ఉన్నప్పటికీ కూడా వీరి ఉద్దేశం ఏంటంటే తాను కష్టపడి పని చేయాలి, ఫలితాన్ని భగవంతునికి వదిలేయాలి. తాము ఏదైనా ఒక పని చేసేటప్పుడు అందులో ఎదురయ్యే కష్ట నష్టాలకు నేనే బాధ్యుణ్ణి, విజయాలు వస్తే మాత్రం ఆ టీం అంటాం కదా, ఆ టీం అంతా కూడా బాధ్యులు అన్న వైపుగా వీరి ఆలోచన విధానం కూడా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పుడు మనం శుభకరం అన్నాంశంలో భాగంగా శుక్రవారం రోజు ఎటువంటి కార్యక్రమాలు మనం నూతనంగా ప్రారంభం చేయవచ్చు, ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అన్న అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శుక్రవారం సమస్త శుభకార్యాలకు కూడా చాలా మంచి రోజుగా చెప్పవచ్చు. వివాహాది శుభకార్యాలు కావచ్చు, ఉద్యోగంలో చేరడానికి కావచ్చు, నూతన పనులు ఏదైనా ప్రారంభం చేయడానికి కావచ్చు, అదేవిధంగా విగ్రహ ప్రతిష్టలకు అన్నిటికీ కూడా శుక్రవారం వరకు చాలా మంచి రోజుగా చెప్పవచ్చు. ప్రధానంగా శుక్రవారం చేయకుండా పనులు ఏమైనా ఉన్నాయంటే అవి చాలా తక్కువగా ఉన్నాయి. ప్రధానంగా ఆ రోజు పడమర దిశకు శుక్రవారం పూట ప్రయాణం చేయకూడదు. అదేవిధంగా ఆడపిల్లను కొత్త కాపురానికి శుక్రవారం పంపకూడదు. ఈ 2 విషయాలు మాత్రం శుక్రవారం చేయకూడదు. మిగిలిన అన్ని కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా శుక్రవారం చేయడం వల్ల మనకు ఆ శుక్రగ్రహం యొక్క అనుకూలతతోటి చేయబోయే కార్యక్రమంలో విజయాలు కూడా
వరిస్తాయని చెప్పవచ్చు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా సంఖ్యాశాస్త్ర రీత్యా యు అనే ఆంగ్ల అక్షరముతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో, ఉదాహరణ చెప్పాలంటే ఉమా, ఉష, ఉత్తేజ్, ఉత్తమ్, ఈ విధంగా ఈ వ్యక్తుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి బలాలేంటి, బలహీనతలేంటి అన్న అంశంతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా శనివారం రోజు మనం ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేయవచ్చు, ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేయకూడదు అన్న అంశాలు